గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీకి RC16 అనే వర్కింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RC16 మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ RC16 పై రివీల్ అయిన క్రేజీ అప్డేట్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా వచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే వారసత్వం కన్నా తమ సత్తా చూపిస్తూ రేంజ్ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా చిరుతతో ఎంట్రీ ఇచ్చి RRRతో గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఎదిగారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ త్వరలో రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజీ కాంబినేషన్ కావడంతో గేమ్ చేంజర్ మూవీ ఆరంభం నుంచి అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ గేమ్ చేంజర్ మూవీను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తీశారు. గేమ్ చేంజర్ మూవీ సెట్స్ పై ఉండగానే RC16 ని చెర్రీ అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో RC16 మూవీని పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ స్టోరీ తెలుగువారు గర్వపడే మల్లయోధుడి రియల్ లైఫ్ స్టోరీ అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆ మల్లయోధుడు ఎవరో కాదు, కోడి రామ్మూర్తి నాయుడు అని అంటున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు జీవితాన్ని ఈ మూవీకి స్ఫూర్తిగా తీసుకున్నారని టాక్ నడుస్తోంది. కోడి రామ్మూర్తి నాయుడు గురించి చెప్పాలంటే 2.5 గంటల సినిమా కూడా తక్కువే. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 1882లో పుట్టిన రామ్మూర్తి నాయుడికి కుస్తీ పోటీల్లో తనకు తిరుగులేదు. తను చేసే విన్యాసాలు అప్పట్లోనే అదిరిపోయేవి. వేగంగా దూసుకుపోతున్న 2 కార్లని ఒకేసారి తన 2 చేతులతో ఆపేంత శక్తి కోడి రామ్మూర్తి నాయుడిది. ఆయన తన ఛాతిపై నాపరాలను పరుచుకొని పడుకుంటే ఆ రాళ్లపై నుంచి ఏనుగు నడుచుకుంటూ వెళ్లిపోయేది. ఒంటి చేత్తో రైల్ ఇంజన్ ని ఆపిన చరిత్ర కూడా రామ్మూర్తి నాయుడు సొంతమని టాక్. ఆయన బుల్ ఫైట్ లోనూ పాల్గొన్నారని చరిత్ర చెబుతోంది. రామ్మూర్తి నాయుడు ఓ సర్కస్ కంపెనీ కూడా నిర్వహించారు. కలియుగ భీమా, మల్ల మార్తాండ, వీర కంచివా లాంటి బిరుదుల్ని సొంతం చేసుకున్నాడు. ప్రజెంట్ కోడి రామ్మూర్తి నాయుడు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని బుచ్చిబాబు రామ్ చరణ్ పాత్రని తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఈ RC16 మూవీలో చరణ్ మల్లయోధుడిగా కనిపించనున్నాడట. RC16 రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కించే విషయం నిజమైతే కోడి రామ్మూర్తి నాయుడు పేరు మార్మోగిపోవడం ఖాయం. కోడి రామ్మూర్తి నాయుడు చేసిన విన్యాసాల గురించి చెబితేనే ఒళ్ళు గగురు పొడుస్తున్నాయి. ఇక మూవీలో వీటిని రామ్ చరణ్ చేస్తుంటే గూస్ బంప్స్ రావడం పక్కా. అయితే పూర్తిగా ఆయన జీవితాన్నే తెరకెక్కిస్తున్నారా లేక హీరో పాత్ర కోసమే ఆయన లైఫ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో పాత్ర కోసమే బాడీని బిల్డ్ చేయడానికి రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్ళినట్టు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం నిజంగానే మల్లయోధుడి కథే అని చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా ఈ వార్త నెట్టింట వైరల్ అయింది.